శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడకైతే వచ్చాము మనము. ఓం నమ శివాయ. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ శివాజ్ఞ వలనే మనం బీరంగూడలో ఉన్న వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధికి అయితే వచ్చాము. ఇక్కడ మనతో పాటు అయితే కనుక గుడి పురోహితులు గారైతే ఉన్నారు, ప్రహ్లాద స్వామి. ఇంత విశిష్టత కలిగిన స్వామివారి గురించి, ఈ టెంపుల్ గురించి మనతో అయితే కనుక వివరించారు. స్వామి నమస్తే. స్వామి, ఆ మల్లికార్జున స్వామిని చూస్తేనే మనకి ఎన్నో జన్మల అదృష్టంగా మనం భావిస్తాము. అలాంటిది వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ గురించి, ఆ స్వామి వారి గురించి మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా స్వామి? ఓం నమ శివాయ. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. ఆదిగురు ఈశ్వరుడు, ఆది దేవత ఆ భ్రమరాంబ దేవి, ఆదిదేవుడు ఆదిదేవత అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు భ్రమరాంబ మల్లికార్జునుడుగా ఈ బీరంగూడ గుట్టపై వెలిసినారు. అటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రంలో 6వ శతాబ్దం నాటి దేవాలయమని మనకు తెలియజేయబడుతున్నది. ఇది శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో లక్షల సంఖ్యలో ఆ భగవంతుడికి సేవ చేయడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, అర్చించడానికి ఈ తరుణంలో విచ్చేస్తూనే ఉన్నారు. రోజువారీగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉన్నారు భక్తులు. ఇది పురాతనమైనటువంటి క్షేత్రం. ఇది శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి దేవాలయం. శ్రీశైలానికి సమతుగా కలిగిన దేవాలయం అనడానికి ఇక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక గుహ ఉన్నది, ఆ గుహ ద్వారా శ్రీశైలం వరకు దారి ఉన్నది అనడానికి ఒక ఆధారం ఉన్నది. అలాగే ఇంద్రుడే తన పరివారంతో విచ్చేసి ఇక్కడ ఇంద్రసభ జరిపేవాడు అనేటటువంటి విషయం కూడా చెప్పబడుతున్నది. అటువంటి దివ్యమైన క్షేత్రంలో శ్రావణ మాసము, కార్తీక మాసము, అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలు, అంతేకాకుండా మహాశివరాత్రి, ఈరోజు మాస శివరాత్రి, ఇట్లా ఆ స్వామివారికి దివ్యమైన భవ్యమైన ఈ క్షేత్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. నిరంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తాం. ఇటువంటి స్వామివారిని ఈ చుట్టుప్రక్కల హైదరాబాద్ నగరంలో ఒక 20-25-30 కిలోమీటర్ల దూరంలో నగరానికి చేరువలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఈ క్షేత్రానికి లక్షలాదిగా విచ్చేసి భక్తులు దర్శిస్తూనే ఉన్నారు. ఇటువంటి స్వామివారిని అందరూ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా శ్రీశైలంలో ఏ విధంగా అయితే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకుంటారో ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి కూడా భక్తులకు మేము ఆ అవకాశాన్ని, చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగా హరికీర్తినుడు అడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నట్టుగా శివుడికి చేతులారంగా సేవ చేసే భాగ్యం ఇక్కడ కలిగించిన భక్తులందరికీ మీరందరూ కూడా భక్తితో శ్రద్ధతో ఆ స్వామివారిని పూజించి మీరు తరించాలని మేము ఈ భక్తులందరికీ కూడా ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పక్షాన మీ అందరికి శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం. శుభం. స్వామి, ఓం నమ శివాయ అంటేనే మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుంది. ఇప్పుడు స్వామి వారి అనుగ్రహం కలగాలంటే మొదటగా మనము చేయవలసిన పని ఏంటి స్వామి? సప్త కోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షరో మహాన్. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అందులో పంచాక్షరి మంత్రం మహాన్వితమైనది. ఓం నమ శివాయ అంటే చాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు చాలా విషయాలు చాలాసేపు చెప్పవలసి వస్తుంది. అవన్నీ ఇతిహాసాలు, కథలు మొదలైనటువంటి వాటిని మీరు అడిగిన ప్రశ్నకు మిశ్రితం చేసి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఓం నమ శివాయ అంటే చాలు, సగం పాపాలు నశిస్తాయి. నేను ఇప్పటి వరకు చెప్పాను. హరహర, కాలహర, కర్మహర, కష్టహర, దుఃఖహర, దోషహర, పాపహర, దారిద్ర్యహర. హర అంటే నశించిపోగాక అని ఆ ఈశ్వరుని పూజించి మనసారా ఆ స్వామివారిని నమస్కరిస్తే చాలు. అవునా?
అందుకని అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఓ పార్వతీ పరమేశ్వర, ఓ పార్వతీ పతి అయిన ఓ పరమేశ్వర, మాకు ఇవి మాత్రమే ఇవ్వు అని ఆ స్వామివారిని పూజించి గంట కొట్టి నమస్కరిస్తే చాలు, నీ జన్మ ధన్యమవుతుంది. ఆ స్వామివారిని ఓం నమ శివాయ అంటే చాలు, ఈ హరహర అనే చెప్పేటువంటి మనం ఏవైతే అనుకున్నామో ఇప్పటిదాకా అవన్నీ నశించిపోయి నువ్వు పవిత్రుడు అవుతావు. అవునా? మనలో అంతా అజ్ఞానమే, మనమంతా పశువులమే. మనం పశుపతిగా మారడానికి మన గురువులు కావాలి, మన ఆచరణ కావాలి. పశుపతి అంటే ఈశ్వరుడు. ఈ పశువులన్నింటినీ కూడా కర్ర పట్టుకొని ఎలాగైతే తిప్పుతాడో అట్లా అజ్ఞానంతో ఉన్న మనము అనేక విధాలుగా సంచరిస్తాం. దేని కొరకు? డబ్బు కోసం తిరుగుతున్నాం. అది పక్కకు పెడితే దైవికంగా తిరిగేటటువంటి సిస్టమ్ ఎవరైతే చేస్తారో వాళ్లకు సర్వేశ్వరుడు దగ్గరగా ఉంటాడు, వాళ్ళ కష్టాలన్నీ దూరం చేస్తాడు, వాళ్ళనందరినీ తనలో కలుపుకుంటాడు. ఇది సత్యము. శుభమస్తు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కాళీ కుటుంబం ఈ సంస్థ వారు వాళ్ళకు పెద్ద కుటుంబమై ఉన్నది. దాని గురువు గారు సంకీర్తనమ్మ గారు ఉన్నారు. వారి కుటుంబము దినదినాభివృద్ధి చెంది ఆ అమ్మవారి కాళీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రురాలై వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి సర్వ సుఖాలు అనుభవించి ఆ పరమేశ్వరునికి చేరువయ్యి ఆ అమ్మవారి అనుగ్రహము అయ్యవారి అనుగ్రహానికి పాత్రురాలై సుఖపడాలని, ఆ భగవంతునికి చేరువవ్వాలని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం బీరంగూడ పక్షాన మేము శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. శుభం భూయాత్, శుభం భూయాత్. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుసేవేంద్రియే ప్రతిష్టది. భ్రమరాంబాదేవి మల్లికార్జున స్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఈ వీడియో తీసిన వాళ్ళకి, ఈ విషయాన్ని అందరికి తెలియజేసిన వాళ్ళందరికీ కూడా మేము శుభాశిస్సులు మల్లికార్జున స్వామి పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. శుభం మంగళం భూయాత్, మంగళం భూయాత్, మంగళం భూయాత్. శుభమస్తు, శుభమస్తు. సో చూసారు కదండి, మనం తెలిసో తెలియకో చేసిన పాపాలు కావచ్చు, చేసిన తప్పులు కావచ్చు, ఓం నమ శివాయ అని పలికినా కూడా అన్ని హరించుకుపోతాయి. అలాగే హరహర మహదేవ శంభో శంకర అని మనము నోటితో మనస్ఫూర్తిగా ఆ స్వామివారి దగ్గర మనం పిలిచినా కూడా ఆ స్వామివారు మనల్ని అనుగ్రహించి మరి మన పాపాలు తప్పులు తన కడుపులో పెట్టుకొని మరి మనల్ని క్షమిస్తారనమాట. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శుభం భూయాత్.